హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను మీ నాయుడు. యాక్చువల్గా ఈ షాప్ ఓపెన్ చేసి ఆల్మోస్ట్ 8 days అవుతుంది. కానీ నేను ఈ ఫీల్డ్కి అయితే చాలా పాత, ఆల్మోస్ట్ 15 years అబోవ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ కొత్తగా షాప్ పెట్టడం అనేది కొత్త ప్లేస్ నాకు. కానీ ఏంటంటే కొంచెం కొత్త షాప్ పెట్టడం వల్ల కొంచెం కస్టమర్ తాలూకా నేను కస్టమర్లకి మంచి సర్వీస్ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో నాకు చాలామంది కస్టమర్స్ రావడం, మొబైల్స్ రిపేర్ చేయడం అన్నీ జరిగాయి. ఓకే, అదంతా ఒక సెక్షన్. కానీ ఈరోజు అయితే నాకు ఒక కస్టమర్ వచ్చారు. ఆ కస్టమర్ ఏంటంటే మొబైల్ వాటర్లో పడి ఆ మొబైల్ సిగ్నల్ ఫెయిల్ అయింది. కానీ ఆల్రెడీ ఆ మొబైల్ కస్టమర్ వేరే దగ్గర రిపేర్ చేయించుకున్నారు, కానీ అది రెక్టిఫై కాలేదు. కాబట్టి ఆ మొబైల్ తనకు ఎవరో సజెస్ట్ చేశారు, పలానా నాయుడు మొబైల్స్కి వెళ్ళండి, నాయుడు స్మార్ట్ ఫోన్ సర్వీస్ అంటే తను చేస్తారు, ఇలాంటి హార్డ్వేర్ ఇష్యూస్ అన్ని బాగా సాల్వ్ చేస్తారని తన కొలీగ్ చెప్పడం ద్వారా ఆ కస్టమర్ ఏంటంటే నా దగ్గర రావడం జరిగింది. అయితే ఆ మొబైల్ ఓపెన్ చేశాను. ఆల్రెడీ వేరే షాప్ అయినా అది రిపేర్ చేశారు, చూశాను. ఓకే ఫైన్. ఆ రిపేర్ అంతా ఏ సెక్షన్ పాడైందో అది ఫైండ్ అవుట్ చేసి నేను దాన్ని ఫైనల్గా అయితే సాల్వ్ చేసి ఇచ్చాను. ఇచ్చేటప్పుడు కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఆ కస్టమర్ ఇప్పుడు అంటే తన కస్టమర్ ఆలోచన ఏంటంటే ఇప్పుడు మళ్ళీ కొత్త ఫోన్ కొనాలి ఆయన. కాబట్టి ఆయన ఏంటంటే నేను ఈ మొబైల్ ఎప్పుడైతే రెడీ చేసించానో ఆ కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే ఇలాంటి ఇష్యూస్ జరుగుతూ ఉంటే మనకి మన కస్టమర్ విషయంలో మనకి కస్టమర్ హ్యాపీ అయితే మనం కూడా చాలా హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే మన బిజినెస్ అంతా, అంటే బిజినెస్ అనే కాదు, మన సర్వీస్ సెక్షన్ అంతా కూడా కస్టమర్ మీదే బేస్ అయి ఉంటుంది. ఏ రోజైతే కస్టమర్ హ్యాపీగా ఉంటారో ఆ రోజే మనం కూడా సాటిస్ఫైగా వర్క్ చేయగలుగుతాం. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిని సాల్వ్ చేయడానికి మరికొంచెం ట్రై చేస్తాను. నేను మరికొంచెం నా వర్క్ను కూడా, నా స్కిల్స్ని పూర్తిగా అప్డేట్ చేసుకుంటాను, బాగా డెవలప్ చేసుకుంటాను. కాకపోతే కొంచెం నేను హార్డ్ వర్క్ కూడా చేయాలి. దీని మీద కంప్లీట్గా నేను హార్డ్ వర్క్ చేస్తాను. పక్కగా నా వర్క్ నేను అప్డేట్ చేసుకుంటాను. అలాగే కస్టమర్స్ కూడా నేను మంచి సర్వీస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే కస్టమర్ తాలూకా ఆ హ్యాపీనెస్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఆ వీడియో కూడా చూడండి. రెండు స్క్రూలు ఇస్తే చాలు, ఫస్ట్ నేను చాలు చాలు. ఆల్రెడీ కస్టమర్ సర్వీస్ చేయడం జరిగింది ఈ ఫోన్కి. ఇక్కడ షీల్ కట్ చేసి లోన్ అంతా వాటర్ డ్యామేజ్ అయితే క్లీన్ చేశారు చాలా వరకు. ఫైనల్గా ఈ ఫోను మనం రెడీ చేయడం అయింది. యాక్చువల్గా ఇందులో ఉన్న కంప్లైంట్ ఏంటంటే ఇది నెట్వర్క్ సెక్షన్. కంప్లీట్గా నెట్వర్క్ సెక్షన్లో ఇక్కడ అటు చూపించు, పిఎంఐ లైన్, ఇక్కడ ఏ లైన్ అయితే ఉందో పిఎంఐసి లైన్ ఉంది కదా, పిఎంఐసి 26, విఎల్డిఓ ఎల్డిఓ లైన్, విఎల్డిఓ 26 పిఎంఐ లైన్ అనేది 1.1 వోల్టేజ్. 1.1 వోల్టేజ్ అనేది మిస్సింగ్ అవ్వడం వలన ఈ సెట్లో ఆ కంప్లైంట్ వచ్చిందండి, నెట్వర్క్ ఇష్యూ వచ్చింది. దాన్ని మనం సాల్వ్ చేయగలిగాం. సార్ మన దగ్గరికి ఈ మొబైల్ నెట్వర్క్ కంప్లైంట్ మీద తీసుకొచ్చారు. ఆల్రెడీ ఇది లైట్గా వాటర్ వెళ్ళడం వల్ల ఈ మొబైల్ కంప్లైంట్ వచ్చింది. ఆల్రెడీ వేరే షాప్లో ఇచ్చారు, అక్కడ క్లీన్ చేసి జనరల్గా రిపేర్ అయితే చేయడం జరిగింది. కానీ అక్కడ కంప్లైంట్ రెక్టిఫై అవ్వలేదు. వేరే తన ద్వారా తెలుసుకొని, వేరే టీచర్ ద్వారా తెలుసుకొని కస్టమర్ నా దగ్గరికి వచ్చారు. దీన్ని ఆ మొబైల్ నేను సాల్వ్ చేయడం జరిగింది. ఇదిగో సార్ చెప్పండి. నా పేరు ఎం శ్రీనివాసరావు. నేను జెడ్ హై స్కూల్ వీటాగ్రౌండ్లో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నాను. మా కొలీగ్ ఆనంద్ మాస్టర్ ఈ నాయుడు మొబైల్స్ ఈయన గురించి చెప్పారు. ఆయన చాలా చక్కగా చేశారు. నా మొబైల్ నిన్న వర్షం పడినప్పుడు కాస్త వాటర్ ఎంటర్ అవడం వలన పాడైంది. అయితే నిన్న అక్కడ కార్సైడ్ జంక్షన్లో చేయించాను. అయినప్పటికి కూడా నెట్వర్క్ ఇష్యూ వచ్చింది. కాల్స్ అవి అవుట్ గోయింగ్ కానీ ఇన్కమింగ్ కానీ అవ్వట్లేదు. ఆయన చాలా చక్కగా చేసి మదర్ బోర్డు అంతా క్లీన్ చేసి మొత్తం సర్వీసింగ్ చేసి ఐసీ మార్చి చక్కగా విత్ ఇన్ టైంలో చక్కగా సర్వీస్ చేసి చాలా చక్కగా రిపేర్ చేసి నా మొబైల్ ఒరిజినల్గా ఎలాగుందో అలాగే తయారు చేసి ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ నాయుడు గారికి. ఫ్రెండ్స్, కస్టమర్ యొక్క స్పందన చూశారు కదా. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే నాయుడు మొబైల్స్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే విజయనగరం లోకల్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి రిపేర్స్ ఏమైనా ఉంటే, కంప్లైంట్స్ ఏమైనా ఉంటే తీసుకురండి. మంచి దారిలో రిపేర్ చేస్తాను పక్కగా. మన అడ్రస్ ఆర్కే డిగ్రీ కాలేజ్, మయూరి జంక్షన్, గణేష్ బేకరీ, పాత గణేష్ బేకరీ ప్రక్కన నాయుడు మొబైల్ సర్వీస్ అని ఉంటుంది.
మర్చిపోవద్దండి, నాయుడు మొబైల్ సర్వీస్ విజయనగరం.